ఇక భువనేశ్వర్ కిట్ యూనివర్సిటీలో నేపాలీ విద్యార్థిని అనుమానాస్పద మృతితో ఉద్రిక్తత తలెత్తింది. విద్యార్థి ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. స్టూడెంట్ మృతికి యూనివర్సిటీ అధికారులే కారణమంటూ ఆరోపిస్తున్నాయి. ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. కళింగ యూనివర్సిటీలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. ఈ నెల 16వ తారీఖున వరిస్సా భువనేశ్వర్ కిట్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రాకృతి అనే ఇంజనీరింగ్ అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. అయితే దీంతో ఒక్కసారిగా భువనేశ్వర్ అంతా కూడా బగ్గుమందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గత 6 రోజులుగా కూడా యూనివర్సిటీ అంతా కూడా ఎక్కడికక్కడే పోలీస్ పహారా మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ విషయానికి వచ్చినట్లయితే ప్రాకృతి అనేటటువంటి స్టూడెంట్ ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందని చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి అద్విక్ అనేటటువంటి ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారంలో ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరికి మధ్య ఉండేటటువంటి తగాదాల వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే యూనివర్సిటీ లెవెల్లో ఇవన్నీ కామన్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో యాజమాన్యం ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది మాత్రం అందరినీ కూడా షాక్కి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రాకృతి అనేటటువంటి అమ్మాయి మనం చూసుకున్నట్లయితే నేపాల్ కంట్రీ నుంచి వచ్చింది. దాదాపు ఈ యూనివర్సిటీలో నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ దాదాపు 1000కి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రాకృతి ఈ కాలేజ్లో జరిగినటువంటి ఫెస్ట్ 14, 15, 16 తారీఖుల్లో నిర్వర్తించినటువంటి ఫెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫెస్ట్లో లాస్ట్ డే అయినటువంటి 16వ తారీఖున సాయంత్రం దాదాపు 5 గంటలకి సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. అయితే తన సూసైడ్కి ఒకవైపు యాజమాన్య నిర్లక్ష్యంగా మాట్లాడడం, అదేవిధంగా ఈ అద్విక్ అనేటటువంటి అద్విక్ వత్సవ అనేటటువంటి అబ్బాయి కూడా కారణం అని చెప్తున్నారు. అయితే వెంటనే ఆ అమ్మాయి యొక్క సూసైడ్ విషయం తెలుసుకున్న వాళ్ళు మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి కారణం తప్పనిసరిగా అబ్బాయి అన్నారు. అప్పటికే ఆ అబ్బాయి ఢిల్లీ నుంచి లక్నోకి చెందినటువంటి వ్యక్తి. సో ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్ళడం కోసం ఫ్లైట్ టికెట్లు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యం పోలీసులు మాత్రం ఆ అబ్బాయిని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నప్పటికీ ఈ విషయం మీద యాజమాన్యం మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజులుగా కొన్ని వీడియో క్లిప్స్ కూడా మనకు వైరల్ అవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే యాజమాన్యం ఇక్కడ ఉండేటటువంటి మిగతా స్టూడెంట్స్ నేపాల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా దురుసుగా బిహేవ్ చేస్తున్నటువంటి క్లిప్స్ అనేవి ప్రస్తుతం బయట వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మీద మాట్లాడుతూ ఏవైతే ఆడియో క్లిప్స్ మనం చూసుకున్నట్లయితే ఆ క్లిప్స్లో ఉన్న విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మిగతా నేపాల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ ఉండేటువంటి రోడ్స్ అన్ని బ్లాక్ చేసి రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం కోసం కాలేజ్ యాజమాన్యం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి నేపాల్ వెళ్ళిపోవాలి, మాకు ఎలాంటి సంబంధం లేదు అని 17వ తారీఖు మార్నింగ్కి ఒక నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అయితే దీన్ని చూసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ షాక్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళడానికి కనీసం మాకు సమయమైనా కావాలని అడిగితే దౌర్జన్యంగా కాలేజ్ యాజమాన్యం ఎవరైతే సెక్యూరిటీ, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి జిమ్ ట్రైనర్స్, మిగతా యాజమాన్యం అందరూ కలిపి ఇక్కడ ఉండేటటువంటి అబ్బాయిలందరినీ కూడా బలవంతంగా బస్సులు ఎక్కించేసి ఇక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు మనం ఏదైతే గర్ల్స్ హాస్టల్ చూసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి ఇద్దరు సిబ్బంది మాత్రం చాలా దురుసుగా అక్కడ ఉండేటటువంటి నేపాల్ అమ్మాయిలతో ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. అక్కడ నేపాల్ అమ్మాయిలతో పాటు మిగతా ఇండియాకి సంబంధించినటువంటి అమ్మాయిలు కూడా ప్రాకృతికి మద్దతు తెలుపుతూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మీ నేపాల్ యొక్క జీడిపి అంత ఉండదు, మేము పెట్టేటటువంటి ఖర్చు నేపాల్ జీడిపి కంటే మేము డబుల్ పెడుతున్నాము, మేము పెట్టేటటువంటి ఖర్చు అంత ఉండదు అని చెప్తూ వాళ్ళందరూ కూడా ఎదురు మాట్లాడడంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్స్ బయటకు వచ్చిన తర్వాత అసలు యూనివర్సిటీ యాజమాన్యం రియాక్ట్ అయినటువంటి తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. విషయం కాస్త అక్కడికి వెళ్ళేసరికి నేపాల్కి సంబంధించినటువంటి పిఎం కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు అక్కడ ఉండేటువంటి అంబాసిడర్స్ కూడా ఇక్కడ అసలు వాస్తవంగా ఏం జరుగుతుందో వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ నుంచి ఉండేటటువంటి నేపాల్ అంబాసిడర్స్ని ముగ్గురిని ఇక్కడికి పంపించి విచారణ అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత యాజమాన్యం మళ్ళీ మాట మారుస్తూ ఎవరైతే దురుసుగా ప్రవర్తించినటువంటి ఫ్యాకల్టీ ఉందో వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేశారు. వారితో పాటుగా ఎవరైతే మిగతా సిబ్బంది ఉన్నారో దాదాపు 5 మందిని ఈ విషయంలో టెర్మినేట్ చేశారంటున్నారు. 2 ఫ్యాకల్టీ అయితే ఇంకొక 2 సెక్యూరిటీ, అదేవిధంగా ఎవరైతే ఐఆర్ ఉన్నారో ఆయనకు కూడా వీళ్ళు టెర్మినేట్ చేశామని చెప్తున్నారు. ఈ ఐఆర్ఓకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ చాలా వరకు దాదాపు 65 దేశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వీసాలు కానివ్వండి లేదా ఎన్ఓసీలు కానివ్వండి వీటన్నిటిని కూడా ఇక్కడ చూసుకుంటారు. కాబట్టి సో వాళ్ళకి ఈ అమ్మాయి ఆల్రెడీ గతంలో 2 నెలల ముందే ఈ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానిలో భాగంగానే
ప్రస్తుతం ఇదంతా కూడా చేశాము అని అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రాకృతికి జరిగిన అన్యాయానికి మాత్రం స్టూడెంట్స్ అందరూ కూడా జస్టిస్ చేయాలి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర మాత్రం పోలీసు బందోబస్తు మాత్రం చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం పరిస్థితి దాదాపు 6 రోజులు కావాల్సింది కాబట్టి అదుపులో ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులా మాత్రం కోల్డ్ వార్ అయితే లోపల జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రస్తుతం నేపాల్ వెళ్ళిపోవాలి అని వీళ్ళు బలవంతంగా పంపించిన నేపథ్యంలో దాదాపు 1000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ నేపాల్ వాళ్ళు చదువుతున్నారు. అయితే వీళ్ళలో 200 మంది ఇప్పటికే నేపాల్ చేరుకున్నారు. వాళ్ళు రావడానికి కాస్త పర్మిషన్ అడిగారు. అయితే మిగతా వాళ్ళందరినీ మాత్రం మళ్ళీ వీళ్ళు ఒకటి చెప్పి బలవంతంగా మళ్ళీ క్లాసెస్కి అయితే అటెండ్ అయ్యేలా చేశారని మాత్రం యాజమాన్యం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించినటువంటి ఈ ధోరణి మాత్రం ప్రస్తుతం తల్లిదండ్రులు అదేవిధంగా మిగతా కంట్రీస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తే విధంగా చేస్తుంది. అంతేకాదు 2 దేశాలకి సంబంధించినటువంటి దౌత్య సంబంధాలను దెబ్బతీసే విధంగా ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇండియా కూడా ప్రస్తుతానికి సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి కేవలం కిట్ యూనివర్సిటీ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. అయితే టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో ఒకటైనందువల్ల కిట్ యూనివర్సిటీలో దాదాపు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇక్కడ చదువుకోవడానికి మొగ్గు చూపిస్తారు. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఎఫర్ట్ చేసి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్కి సంబంధించి చాలా వరకు ఇలా వ్యాఖ్యానించు అదేవిధంగా నేపాల్ దేశాన్నే అవమానించే విధంగా ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీ మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పోలీస్ పహారాలో అయితే ఈ కిట్ యూనివర్సిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దాదాపు మనం చూసుకోవచ్చు 6 రోజులుగా ఇక్కడ ఎలాంటి పోలీసులు అందరూ కూడా పహారా ఉంటున్నారు. సో గత 2-3 రోజులుగా నిరసనలు జరుగుతున్నప్పటికీ ఈ రోజు మాత్రం పరిస్థితిని అదుపు చేయడం కోసం దాదాపు 40 మంది పోలీసులను ఇక్కడ పహారాల్లో పెట్టడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ యూనివర్సిటీలో ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా మనకి ఇక్కడ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.